వైద్యం చేస్తాను కాబట్టి మా వైద్యంలో రోగి శరీరాన్ని ఒక పక్కన ఇంకో పక్కన వదిలాడితే తుమ్మితే మనకు చావలేదు. ఇది దేవుని కార్యం. ఈ బిడ్డ మనకు కదా బ్రతికితే ఇప్పుడే నేను దేవుని సన్నిధిలో ఒప్పుకొని వచ్చాను కాబట్టి ఈ బిడ్డ మనకంటే బాబు అని మా అమ్మ చెప్పాడు. వాళ్ళు అప్పటి నుంచి వారితో ప్రార్థిస్తూ వచ్చారు. చిన్నప్పుడు మరి సర్లాస్కి వెళ్ళడం ఎక్కువగా మేము యశ్కోర్ ప్రార్థన మందిరంలోనే అక్కడే మేము తిరిగాం. తర్వాత అక్కడ అప్పుడు వాళ్ళని ఉన్నాడు అప్పుడు అక్కడ సండే స్కూల్ కానీ యూత్ రిట్రీట్ జరగదు కానీ అన్న అక్కడ అన్ని విషయాల్లో మరి బాధ్యతలు నాకు అప్పచెప్తూ వచ్చేవాడు. ఎందుకంటే నేను సాగుకు రావాలనేటువంటిది ఆయన ఉద్దేశం. మా నాన్నగారు చెప్పాడట ఒక రోజు, మరి నేను ఆయన కొరకు ప్రార్థన చేయండి, వాడు మా మాట వినడం లేదు, మేము సాగుకి ఆయన ఒప్పుకున్నాం. కొంత 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోతే మందిరాలను ఎక్కడ పెట్టేసి మేము ఖర్చు పొందాలనుకున్నాం కదా. వాడి కొరకై మేము కాలేజీలో 40 సెంట్లు మందిరం కొనించొచ్చి మందిరం కట్టించాం. ఆయన చెప్పినప్పుడు ఆయన నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 73వ సంవత్సరంలో 1973లో మార్చి నెలలో నేను 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. మరి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చి ఫెయిల్ అయ్యాను. అప్పుడు నేను బాధపడుతూ ఉన్నాను. నాకేదో తెలియకుండా మనసులో వేదనగా ఉంటుంది, ఏడుపు, ఇంట్లో ఏం పని చేస్తున్నా నాకు వేదనగా ఉంటుంది. ఆ రాత్రి కాలేజీలో మన హాన్స్ వాళ్ళ అదనచ్చడానికి పిల్లలు వాళ్ళ భార్య మంజాడ బస్తీలో ఉంటుంది. ఆమె వచ్చి మా నాన్న దగ్గరికి మామ నాకు వాక్యం చెప్పు అని అనేది. రాత్రి కాలం 9 గంటలప్పుడు నేనేమో మా మనసు మీద పడుతున్నాను. మా నాన్నగారి పక్కన ఆ వాక్యం చెప్తున్నాడు, నువ్వు యేసుప్రభువుని నమ్ముకో, ఈ రాత్రి కాలం చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని నాతో మాట్లాడేటువంటి మాటలు ప్రారంభం నుండి చివరిదాకా ఆయన నాతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఆ ప్రార్థన చేసి పంపించాడు. పడుకున్నాను కానీ నిద్ర రాలేదు. ఆ రాత్రి అంతా నాకు వేదన. నేను చనిపోతే ముఖాన్ని ఇప్పుడు మంచం మీద నుంచి కిందకి పెడితే పాము కలిసి చచ్చిపోతా. నేను ఎక్కడ నా పరిస్థితి ఏంటి? నా అసలు అర్థం కావడంలో నిద్ర రావడంలో లోలంతా గడ భయంకరంగా. తెల్లవారుజాముకి నాకు బాగా టెంపరేచర్ వచ్చింది, జ్వరం వచ్చేసింది. మా నాయన గారు మా అమ్మ వాళ్ళిద్దరూ స్కూల్స్కి వెళ్ళిపోయారు. నేను ఒక్కడే పడుతున్నాను. 7 గంటలప్పుడు నాతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా స్వరం వినబడుతుంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటిలోని ఎవరైనా చదివి వినిపించండి. నాకు మామూలుగా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వివిధ సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనిషికి అప్పచెప్పు. క్రీస్తు యేసు యొక్క సైనికులు వలె శ్రమ అనుభవించము. చదువు. సైనికుడు ఎవడు యుద్ధములకు పోయినప్పుడు దండులో చేర్చడాన్ని సంతోష పెట్టగలక ఈ జీవన వ్యాపారంలో చిక్కుపడడు అనేటువంటి మాట నాలో తెచ్చుకుంటాము. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడంటున్నాడు. మరి ఈ మాట ద్వారా నాకెవరు కనపట్టలే. అప్పుడు నేను సంపూర్ణంగా కూడా బయలు తీయలేను. ఈ మాటలు కన్నగారిన తర్వాత మా నాన్న స్కూల్కి వెళ్తుంటే, నాన్న నీకు ఒక విషయం మాట్లాడాలండి, ఏమి చెప్పు అన్నాడు. బైబిల్లో 2వ తిమోతి పత్రిక అక్కడ ఏంటి అంటే ఎందుకు అన్నాడు. నాకెవరో నాతో మాట్లాడుతున్నాడు అని అంటే, నువ్వు చదువుకోబడదని చేస్తున్నావు అని అన్నాడు. ఆయన తీసి చదివి చూపించి
నాకు స్కూల్ టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను స్కూల్కి వెళ్ళాను. తర్వాత అక్కడ బ్రదర్ వెంకట నర్సని అన్న ఉద్యోగం చేస్తున్నాడు. అప్పట్లో తాళూరులో జాగాబాద్ ఫాదర్ రత్న గారు, మోదపల్లి దావసాయన్న, వెంకట నర్స్ అన్న, వీరు ముగ్గురు కలిసి నాతో కలిసి పరిచయం చేస్తుండేవారు. అట్లాగా నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన వెళ్ళగానే ఆయన నవ్వుతా ఉన్నాడు. ఏందయ్యా ఇప్పుడు వచ్చావు? నాకు ఆఫీస్ టైం అవుతుందండి. లేదన్నా, నేను నీ చేత వాక్యం చెప్పించుకోవాలని వచ్చానండి. ఏంటి ఏదో తడబడుతున్నావు, మనుషులు భయపడుతున్నావు, ఏం జరిగింది? ఏం లేదని నువ్వు ప్రార్థన చేసి నాకు వాక్యం చెప్తున్నాను. ఆయన ప్రార్థన చేసి ఇదే అధ్యాయము ఇదే భాగము నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఒంగోలు జిల్లాలో అందరూ మా బంధువులు అందరూ సంపూర్ణ అంటారు. నెల్లూరు జిల్లాలో అందరూ సాగర సంపూర్ణ. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరి సౌభాగ్యుడు రతనలో ఎన్నోసార్లు నీకు వాక్యం చెప్పాడు. మరి నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను. నాన్న చెప్పాడు, నువ్వు వినలేదు. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక తీర్మానం చేసుకో, ప్రభు నమ్ము అని అన్నాడు. వాక్యం చెప్పాడు, సువార్త అంతా చెప్పాడు. నాయన రాత్రి కాలంలో ఆకేం మాట్లాడు అదే మాట ఆయనతో మాట్లాడు. కన్నీరు కారిపోతున్నాయి. ప్రభు దగ్గర క్షమాపణ పొందాడు. సమస్తం ప్రభు సన్నిధిలో విన్నాను. ఆయన ప్రార్థన చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చి మా నాన్నతో హ్యాపీగా చెప్పాడు, మీరు ఆయన పని ప్రార్థన చేయండి అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను ప్రభువులో ఉంటున్నాను. మరి నేను అప్పుడప్పుడు మామూలుగా యూత్ మీటింగ్స్ ఏమన్నా ఎస్కోకి వెళ్తున్నాను. ఎస్కోకి వెళ్తే ఒకరోజు అన్న పట్టుకున్నాడు. సంపూర్ణ లోపల కదా ఆడాడు. అక్కడున్న అప్పుడు బంగారంలో ఇప్పుడు నీకు తెలీదు కనకరాజు అని ఒక అతను, తర్వాత శ్రీరామూర్తి బ్రదర్ అని ఇప్పుడు సావకుడు భక్తుడు అయిపోయాడు. వైజాగ్ నుంచి వచ్చాడు. ప్రజల్లో సావకుడుగా ఉన్నాడు. అప్పుడు ఆయన నేను అన్నరమ్మా ఒకళ్ళు మాట్లాడు లోపలికి వెళ్ళిపోతున్నాను. నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నువ్వు ప్రభువుని అంగీకరించావని వెంకటనాథ్ నాకు చెప్పాడు. మంచిది, నువ్వు మందిరంలో ముందు నువ్వు చదువు కాదు ఏం కాదు, నేను ప్రభు సేవ కొరకు నువ్వు పిలుస్తున్నాడు. మీ నాన్నగారి యొక్క కోరిక నువ్వు నెరవేర్చాలా అని అంటే నేను అన్నాను, మా నాన్న టీచర్గా పనిచేస్తూ బైబిల్ చదివించుకొని ఇంటికి డబ్బు సంపాదించుకునేది నాకు వద్దనా. నేను చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా, నా ఉద్యోగంలో నా డబ్బులు నేను దేవునికి ఇస్తాను కానీ నేను సేవకు రావడానికి అది కుదరదని చెప్పాను. సరేనే నువ్వే వస్తావు పో అన్నాడు. ప్రార్థన చేశాడు, నన్ను పంపించాడు. ఆ తర్వాత 74 మార్చి ఏప్రిల్ మధ్యలో బాప్తిజాలు జరుగుతున్నప్పుడు నన్ను పిలిచారు. అన్న నువ్వు ఒంగోలుకు వచ్చేసుకోవడానికి బాప్తిజాలు ఉన్నాయి, నీతో మాట్లాడాలి. నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యేకంగా నాతో మాట్లాడి అప్పుడు విశ్వంలో ప్రేమన్న చేయరావన్న వీళ్ళందరూ ఉన్నారు పెద్దలు. వాళ్ళందరికీ నాగులతో పాటు దేవుడి బ్రదర్ అనే ఆయన వీళ్ళందరికీ నా గురించి చెప్పి వాళ్ళెవరో తర్వాత ఒకరు అనుకుంటున్నారు. మీరు కాలేజీలో అందరూ పరిచయం అంత బాగా జరుగుతుంది, చుట్టుప్రక్కల బాగా జరుగుతుంది. మరి మీ నాన్న సేవ చేస్తుంటే నువ్వేమో నీ ఇష్టానుసారంగా చెప్తున్నావు అని ఒకరు మార్చి ఒకరు నన్ను ఆ రోజు 5 మంది నాతో మాట్లాడారు. చివరి అన్న మాట్లాడాడు. నేను కన్నీరు కార్చుకొని నేను బాప్తిస్తాను సిద్ధపడుతున్నానని అని చెప్పాను. అప్పుడు 74లో నాకు మార్చి నెల ఏప్రిల్ ఆ మధ్యలో మాకు సెలవు వచ్చినప్పుడు బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకున్న తర్వాత బీబీఎస్ జరుగుతా ఉంది. బీబీఎస్ అయిపోయింది 74లో. ఒక ఆదివారం వచ్చినప్పుడు ఆదివారం ఎవరు గారు పిలిచారు. పిలిచి మేము బయటికి పచ్చడికి వెళ్తున్నాం, అది క్వార్టర్స్ పోలీస్ క్వార్టర్స్ కి మరి అందరూ వస్తున్నారు. మరి సాయంత్రం మీటింగ్ ఉంది ఇక్కడ, మీటింగ్ చూడాలి. నేను నిద్రపోయినాను. అన్న ఏంటన్నా నేను మీటింగ్ చెప్పడానికి
అసలు నాకు అనుపడుతుంది, నాకు ధైర్యం చాలలేదండి. నువ్వేమనవద్దు, పోయి ప్రార్థన చేసుకో, రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని నువ్వు ఎంతసేపు చెప్తావో ఒక అరగంట వాక్యం చెప్పి ఇట్లా వచ్చి బ్రదర్స్కి అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత టైటస్ బ్రదర్ వాళ్ళందరూ వచ్చి వాక్యం చెప్పాలి, నువ్వు మేము పాటలు నడిపిస్తాం అని. వాక్యం చెప్పిన తర్వాత తెల్లవారు వచ్చి నువ్వు తప్పకుండా సాగుకు రావాలా అని. సాగుకు నాకు ఇష్టం లేదు, నేను రావాలి. సరే ఏం చేస్తావు అంటే నేను చదువుకున్నానని టీచర్ ట్రైనింగ్, తెలుగు పండి ట్రైనింగ్, దానికి లేపాక్షి దగ్గర అనంతపూర్ డిస్టిక్ లో కిందపూరు డివిజన్ లో లేపాక్షి ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనమైతే ఎక్కడుంది దేవులనుకోవాలంటే అక్కడ దగ్గరలో అప్పుడు కొద్ది మంది కూడుతున్నారు హిందూపురంలో. అక్కడ ఎందుకు లేదని అప్పుడప్పుడు నేను బెంగళూరు అనుకుంటాను, బెంగళూరు దగ్గర. అక్కడికి వెళ్తే అక్కడ అమృతరాజు అని అన్నాడు. అమృతరాజు అన్న ప్రార్థన అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది ఉన్నాను, ఎక్కడ బ్రదర్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ సంగతి అని చెప్పాను. ఆయన అందరూ చూసి తమగా నువ్వు ఏం చదువుతున్నావు అంటే టీచర్ ట్రైనింగ్, తెలుగు పండితుగా ట్రైనింగ్ అవుతున్నాను అన్నది. నీ ట్రైనింగ్ అయ్యేందుకు ఈ సంవత్సరం పడేసి నువ్వు సాగుకు వచ్చేయాలి. ఇందిరా నేను జిల్లాలు దాటి ఇక్కడికి వచ్చినా కూడా ఈయన కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు అని నేను 2 వారాల పాటు 3వ వారం వెళ్ళాను. అయ్యా నువ్వు ప్రభు నమ్ముకున్నావు, సాగుకు రానివ్వన్నాడు. సరే అన్నా ప్రార్థన చేయండి అన్నాను. తెలుగు పండిత ట్రైనింగ్ 2 సంవత్సరాలు అయిపోయింది, నెమ్మది లేదు. ఇంటికి వచ్చేస్తాను, నెమ్మది ఉండేదే, చదువుంది మనసుకి ఎక్కడైనా. ఇలాగా నా సంవత్సరాలన్నీ కూడా నేను చేస్తున్నాను. మరి పరిచయంలో మాత్రం ప్రతి ఆదివారం నన్ను కాదు మందిరంలో రత్న ఆయన ఒప్పుకున్నవాడు కాదు, నువ్వు తప్పకుండా ఆ వాక్యం చెప్పాలా, నువ్వు నేర్చుకోవాలా అని. నా పాత్రము 1968లో ఫిబ్రవరిలో బక్సింగ్ అంతా ఉండేవాడు వేసుకోవాలన్నాను. గుడ్ అడుగు ఆయన రీడ్స్ బాగుంటే వాడతాం, లేకుంటే తీసి పక్కన రాస్తాడు. అప్పుడు ఇక మళ్ళా ఎత్తుకుంటా పక్కన చెప్పియాలా బక్సింగ్ అన్న. అట్లాగా ఆయన ఆహార్యం బాగాలేకపోతే అప్పుడు బ్రదర్ జాబ్ తీసుకెళ్తాయేమో మొబైల్ తీసుకుపోయి ఆహార్యం చెప్పాడు. అది తెచ్చేస్తే అది అతను అన్న వ్యవహారాన్ని పట్టుకొని మాకు కావాలి, మరి సప్పుకున్నట్టు నేను నేర్పుతాను, చిన్న ఎట్లో మనం ఆయన్ని సాగు కావాలా అని అంటే మొబైల్ నుంచి ఆహార్యం చేసుకొచ్చారు. నాకు అవసరమా రత్న పాటలు నేర్పి ఆదివారం పూట పరిచర్యలో చుట్టుప్రక్కల గ్రామాల్లో అందరం కలిసిపోయి సువార్త చేస్తూ వస్తా ఉన్నాము. అయితే ఎన్ని చెప్పినా కూడా శ్రావకు మాత్రం వచ్చినోడే కాదు. అయితే 1989లో మా ఫాదర్ చనిపోయినప్పుడు ఆయన భూస్థాపనకి వ్యవహారంగా రాకుండా రత్నవాణిని భూస్థాపన చేయమన్నాడు. అక్కడ నాకు మనసు కొంచెం వేదన పడి, ఇదేంటా మరి 66 నుంచి మేము సహవాసులు ఉన్నాం, మరి ఆయన ఎంతో పరిచయం చేశాడు, చుట్టుప్రక్కల గ్రామాలంతా కూడా సువార్త చేసి తాళ్ళూరు అంటే మంచి పేరులో ఉన్నటువంటి మందిరం, మరి ఆయన ఇక్కడ మరి మందిరం ఏర్పాటు చేశాడు. 1968లో బక్సింగ్ అనే తాళ్ళు తెచ్చాడు. అప్పుడు నేను 10th క్లాస్ అయిపోయింది, లాస్ట్ లో ఉన్నాను. అక్కడ మందిరానికి పునాది వేసి ప్రార్థన చేసి తాళ్ళూరు సెంటర్ లో అన్న సువార్త చేసి అలా మధ్యాహ్నం వెళ్ళిపోయారు. ఇదేంటి ఎక్కడ జరిగింది, మరి ఎవరు నన్ను రాను మా నాన్నగారి సమాధికి అని అంటే అతను నన్ను నచ్చ చెప్పి అన్నకి పని ఉందంటయ్యా, నువ్వు ఎవరుకోవద్దు, నేను చూస్తాను, నాన్న చేస్తానులే అని నన్ను ఎంతో ఓదార్చాడే. కానీ నాకు మాత్రం చాలా వేదనగా బాధగా ఉంది. నేను క్రీస్తు సంఘంలో అక్కడ మా మేన మా అక్కాయన ఉంటే ఆయన నన్ను తీసుకువెళ్ళి బాగా అన్ని విషయాల్లో ఆదరిస్తూ వాక్యం చెప్తూ ఉన్నాడు. అక్కడ నుండి నేను నెల్లూరు జిల్లాకి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ గా లిమిటెడ్ దాంట్లో నెల్లూరు వెళ్ళిపోయాను. నెల్లూరు 1992లో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శిలో కమర్షియల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి జర్మియా అనేటువంటి బ్రదరు, ఆ బ్రదరు మన పరిచయంలో మన సంఘంలో మన సహవాసంలో ఉంటూ కొద్దిలో ఉంటూ కుటుంబతోటి దర్శిలో అక్కడ వాక్యం అందిస్తున్నప్పుడు మా బ్రదర్ శాస్త్రి అని ఆయన అక్కడ మందిర పరిచర్య రీడింగ్ చేస్తున్నప్పుడు ఆయన వాడుకుంటూ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఆయన కూడా సువార్త చేస్తూ బాగా వాక్యం అందిస్తుంటాడు. అతనికి కూడా అన్న దగ్గర కూడా అప్పుడు 2 సార్లు వెళ్ళాడు. ఆయన
అప్పుడు ఆయనతో చెప్పాడట, నెల్లూరు మా తమ్ముడు వచ్చాడు, మా నాన్న చనిపోయిన తర్వాత అన్న సమాధి చేయలేదని కొంచెం వేదనతో దూరం అయిపోయాడు, క్రైస్తవంలో ఉన్నాడు, ఇప్పుడు నెల్లూరులో ఉన్నాడు, నువ్వు ఆయన అడ్రస్ ఇస్తాను, నువ్వు పట్టుకోవాలి. ఆయన నన్ను ఎదుర్కొంటూ నా దగ్గరికి వచ్చి డ్యూటీలో ఉన్నాను, విద్యాసాగర్ అంటే నువ్వేనా అంటే అవునన్నాను. సాయంత్రం 5 ఆయన అడ్రస్ దానికి ఇచ్చాడు. నేను వెళ్ళాను. వెళ్తే మనం ఇక్కడ అందరం కలుసుకొని ఒక 5 మంది ఉన్నాం, ఇక్కడ ఒక మందిరం ఏర్పాటు చేద్దాం. కాబట్టి ఆ మందిరానికి మనమే చూసుకుంటా ఉన్నాం, మా మామగారు, నువ్వు, నేను. అట్లాగా ఆయన నన్ను వదలకుండా అక్కడ ఇల్లు తీసుకొని తమిళనాడు మేమందరం కలుసుకొని ఒక 30 మందిని 20 మంది స్టార్ట్ అయింది. అక్కడ కర్మేలు బ్రాంచ్కి ఎప్పుడన్నా వెళ్తుండేవాడిని. కర్మేలో అప్పుడు రాజరావణ బాపట్ల అన్న, తర్వాత చర్చిల్ బ్రదర్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో నేను కలుసుకొని ఇట్లా చెప్పు, నేను సామర్థ్య మీటింగ్ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఖాళీగా ఉంటే ఉద్యోగంలో సలహా మీకు వస్తుండండి అనేవాళ్ళు. వాళ్ళు నన్ను ఎంతో ఆత్మీయతగా నన్ను బలపరిచి చేసిన తర్వాత అప్పుడు నన్ను 1999 మా కంపెనీ అతని ఓనర్ ఏమన్నారంటే, నువ్వు మాకు మద్రాసు రావాలి, మద్రాసు మాకు దగ్గర ఉండాలా, మా లిమిటెడ్ నువ్వు పని చేయాలా, నువ్వు నమ్మకంగా ఉంటున్నావు, నిన్ను గురించి నేను ఎంక్వైరీ చేస్తాను, నువ్వు మద్రాసు రావాలి అని అంటే 1999 మే నెలలో నేను మద్రాసు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నాను, 6 నెలలు ఉన్నాను. డిసెంబర్లో ఫిలిపన్న మీటింగ్స్ పెట్టాడు. మీటింగ్స్ పెట్టి అక్కడ బాల సుధాకర్ మామూలుగా అక్కడ యూత్ మీటింగ్ పెట్టారు. యూత్ మీటింగ్ లో సువార్తనే చెప్పకుండా, ఆయన వాక్యం చెప్పకుండా 4 రోజులు కూడా సేవా పరిచర్య గురించి మాట్లాడుతూ వచ్చారు. సేవా పరిచర్య గురించి మాట్లాడుతూ వచ్చారు. నాకు తమిళ రాకపోయినా ఏదో కొద్దిగా నేర్చుకొని మధ్యాహ్నం మీటింగ్కి వెళ్ళేవాడు, రాత్రి మీటింగ్కి వెళ్ళేవాడిని. పిలుపన్న ఎవరైనా ఇచ్చి నన్ను పంపించేవాడు, భాష రాదు కదా అని అన్నయ్య నన్ను నాకు సహాయం ఇచ్చి ఇంటికి పంపిస్తుండేవాడు. తర్వాత అలాగా ఉంది. మరి ఆ మీటింగ్లు 5 రోజులు అయిపోయినాయి. నేను ఇంటికి వచ్చాను, డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీకి వెళ్తున్నాను కానీ నాకు వేదన ఆందోళనగా ఉంది. 1999 డిసెంబర్ 23వ తారీఖున ఆ రాత్రి కాలంలో నాకు ఎందుకు మరి వేదన, బాధ. డ్యూటీ కూడా వేసుకున్నాను, డ్యూటీకి వెళ్ళాను, నిలబడాలన్నా అటు తిరుగుతున్నా వేదనగా ఉంది, బాధగా ఉంది. సరే, వేరే అతనికి ఈ రోజు రాత్రికి నువ్వు డ్యూటీ చేయి, నేను చేయలేకపోతున్నాను, కావాలంటే ఎండీ గారికి నేను ఫోన్ చేసి చెప్తానంటే, వదిలేనా నేను చూసుకుంటాను, నేను వెళ్ళు అన్నాడు. అయ్యా ఏంటన్నా నీ వేదనంటే ఇక్కడ సంగతి, నాకు ఇట్లా బాధగా ఉంటుందండి. అన్నా నువ్వేం చేయొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళేసి మోకాళ్ళ మీద ఉంది, ప్రార్థనలో ఉంది. నేను కూడా క్రిస్టియనే, నేను కూడా అదే మందిరానికి వస్తుంటాను. కాబట్టి మీరు ఏం చేయొద్దు అన్న, ప్రవచితం అయితే నీకు బయలుపరుస్తాడు. ఈ రాత్రి కాలంలో దేవుడు నీకు మాట్లాడతాడు, ఆయన అవసరం అయితే నీకు మాట్లాడతాడని అతను తమిళలో తెలుగులో కొద్దిగా తెలుగు వచ్చిన అతనికి నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంటికి వెళ్ళాను, ఈమె ఇంటికి పంపించాను, క్రిస్మస్ టైం కదా నేను వెళ్ళిపోయానని. నేను ఒక్కడిని రూమ్ లో పడుకున్నాను. మధ్యాహ్నం 12 గంటకి దగనెత్తిలో నేను ఉన్నటువంటి కట్టినటువంటి మందిరంలో ఆ మందిరం నమూనా నాకు కనబడతా ఉంది. అది ఇటు తూర్పు వాకిలు పెట్టాం, ఇటు సైడ్ ఒక వాకిలి, మెయిన్ వాకిలి, తూర్పు మెయిన్ వాకిలి, ఇటు పక్కన ఒక వాకిలి. ఈ 2 వాకిళ్ళు మధ్య అక్కడ నేను కూర్చొని ఉన్నాను. ఎవరో దాసుడు ఆ పులిపీఠ మీద ఉన్నాడు. బ్రదర్ రండి, మీరు ఇక్కడ ప్రార్థన చేద్దు రండి అంటే నేను ఎక్కడ పెట్టినా వాక్యం చెప్పమని తప్పించుకుంటా ఉండేవాడిని. అయినా కూడా వాళ్ళు బలవంతంగా నన్ను నిలబెట్టి వాక్యంలో నన్ను వాడుకుంటా ఉండేవారు. అప్పుడు నేను వాళ్ళతో ఆ బ్రదర్తో కళ్ళనే చెప్తున్నాను, నేను కాదు, నువ్వే ప్రార్థన చేయి, నువ్వే స్టార్ట్ చేయాలంటున్నాను. లేదు నువ్వేం చేయొద్దు, నువ్వు ఇప్పుడు వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోను, ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళాను, ప్రార్థన చేస్తాను, ఆమె అన్నాను. ఆ వ్యక్తి నాకు కళ్ళలో కనబడి నాకు చెమటలు పడతా ఉన్నాయి. తెల్లవారుజామున 3 అయిపోయింది, ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా ఇదేంటి, అది నీ చిత్తమా, నీ ఉద్దేశమా, కాదు ఏంటి నాకు బయలుపరచు అని అనుకున్నప్పుడు నాకు నా యొక్క జ్ఞానంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం నుండి 10-11 వచనాలు చదవండి.
పైన వచ్చారు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునే యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని కొరల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడనియు నేను నిన్ను ఉపేక్షపగా ఏర్పరచుకున్నాను. నేను నీతో చెప్పాను, నీ తోడై ఉన్నాను, భయపడదు, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయడం వాడను నేను, నీతి అనేటువంటి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకున్నాను. ఈ మాటలు నాకు వినబడతా ఉన్నాయి. లేచాను, బైబిల్ తీసాము, చదివాము, ఏడుస్తా ఉన్నాను. కన్నీటితో నా పడ తడిచిపోతా ఉంది. ఎవరు లేదు, ఒక్కడే, ఆమె లేదు. తెల్లవారుజామున 5 దాకా నేను మోకాళ్ళ మీద నిలబడి ఏడుస్తా ఉన్నాను. ఏంటిది నాకేం అర్థం కాలేదని తెల్లవారుతుండగానే జోహర్ష్ మాట వెళ్ళాను. వెళ్తే అన్నయ్య తెలుగు రాదు, అక్క ఉంది, అక్కతో విషయాలని చెప్పాను. అన్న దగ్గరికి వెళ్తారా అని అన్నని మైండ్లో తెచ్చింది. అన్న ఆమె చెప్పడము, ఆయన మళ్ళా ఇంగ్లీష్ లో ఆమెతో మాట్లాడితే అక్క నాతో మాట్లాడుతూ ఒక 20 నిమిషాలు ప్రభు నేను పిలుస్తున్నాడు. చివరి తరుణం నీకు, నువ్వు లోబడకపోతే నువ్వు నాటకానికి వెళ్తావు, నువ్వు సాగు కొరకై దేవుడు నేను పిలుస్తున్నాడు. ఇది సేవా జీవితం. నీ కొరకు ఎన్నో ఆత్మలు నువ్వు రచించిపోతున్నాయి, నువ్వు రా బయటికి, ఇదే నువ్వు తీర్మానం చేసుకోవాలని 20 నిమిషాలు ఇద్దరు మాట్లాడి ప్రార్థన చేసేసాను. ప్రార్థన చేసి రూమ్కి వెళ్ళిపో, నువ్వు మళ్ళా ఆదివారం రా అన్నాడు. అలా నేను మరి ఇట్లా జాబ్ చేస్తున్నాను, రిజైన్ చేయాలి మరి అంటే రిజైన్ కొట్టి ప్రార్థన చేసి ఇంటికి వచ్చాము. డ్యూటీకి వెళ్ళాము. మా ఎండీకి చెప్తే ఎటువంటి పరిస్థితుల్లో నేను నీకు రిజైన్ నేను అంగీకరించను, నీకు కావాలంటే ఇల్లు కట్టిస్తా, నీ పిల్లల్ని చదివిస్తా, నీ భార్యకి ఉద్యోగం ఇప్పిస్తా, నిన్ను మాత్రం వదిలిపెట్టను. సరేలే, నువ్వు వదిలిపెట్టిందని నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ఒక నాతో ఉన్నటువంటి అతన్ని రూమ్ పంపించాడు. సంపూర్ణ సాగర్ని పిలిచి రాకండి. వాళ్ళు వచ్చారు. అన్న నేను అర్జెంట్గా ఎండీగా రమ్మంటారు. ఏంటంటే ఏమో మాకు చెప్పలేదు, మేడము వాళ్ళిద్దరు నేను రామన్నాడు. నేను పైకి వెళ్ళాను. మేడం జరిగింది. సార్ అడిగాడు, నువ్వు నిజంగా దేవుని యొక్క సాగు కొరకు బయటకు వెళ్ళాలి అంటే నేను హిందూ దానిలో దేవాలయంలో హిందూ దాంట్లో పూజారిగా ఉంటూ నాకు అన్నింటిలో నాకు ఎంతో భక్తి అనేది ఉంది. కాబట్టి నిన్ను భక్తికి నేను దేవుడు పిలుచుకుంటే నేను నిన్ను నిజమైన లెటర్ నేను సంతకం చేస్తాను. నువ్వు ఇప్పుడే నేను నీకు నిజమైన సంతకం చేస్తున్నాను, నువ్వు రాసి ఇవ్వాలంటే రాసిస్తే సంతకం చేసి నువ్వు నెల్లూరు వెళ్ళి హెడ్ ఆఫీస్ లో ఇవ్వు. నేను ఇక్కడి నుంచి ఫోన్ చేస్తాను. నీకు ఖర్చులకు కావాలన్నా కూడా నేను డబ్బులు ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీకు ఒక వెహికల్ ఏర్పాటు చేస్తున్నాను, నేను తీసుకెళ్తాను, నీ లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపో. సంతోషంగా ఆనందంగా వచ్చాను. నేను మళ్ళా జోహర్షిమాకి వెళ్ళి, అన్న మరి నన్ను హెబ్రోన్కి వెళ్ళమంటారా, జోహర్షిమాకి వెళ్ళమంటారంటే నువ్వు ఎక్కడ సంఘంలో ఉన్నావో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయమని. ఇక్కడికి నేను నెల్లూరుకి వచ్చి వాళ్ళకి చెప్పాను, ఇలాంటి సంగతి ఇలాగా ఉంది, మరి ప్రభు సాగు నేను పిలుచుకున్నాడు, నేను వచ్చేస్తాను బయటకి అనండి. వాళ్ళ నుండి నెల్లూరు దగ్గర దగదత్తి అనేటువంటి గ్రామం ఉంది. అక్కడ మేము 83 నుంచి మందిరం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ కొంచెం డిస్టర్బ్ అయింది, సాగుకుడు లేదు. ఒక 10 మంది అక్కడ విశ్వాసులు ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళిపో అని అన్నారు వాళ్ళు. అదేంటన్నా మరి నేను ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నానంటే నువ్వు పరిచయంలో ఉన్నట్టు మాకు వ్యవహారాన్ని చెప్పాడు. మరి వెల్లంపల్లి పేటరు, మరి నాగూరు దేవుడు గారు, వీళ్ళందరూ కూడా ఇంతకుముందు నీ గురించి సాక్ష్యం చెప్పారు. మరి పొదిలి జాన్ ఆయన పేరు శ్రీరామూర్తి అంటారు, వాళ్ళందరూ చెప్పారు నీ గురించి. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళు అని అన్నాడు. సరే నేను వెళ్ళాను, ఏమో కూడా తీసుకొని వెళ్ళాను. అక్కడ రూమ్ ఉంది, పక్కన చిన్న పూరి గుడిసా, ఆ మందిరంలో ఉన్నాను. ఆదివారం 7 మంది వచ్చారు. వీళ్ళతో నేను చేసేది ఇది పరిచర్య అని అనుకున్నాను. అప్పుడు అక్కడ కూర్చొని ప్రార్థన చేసి ఆదివారం జరిపాను. జరిపిన తర్వాత ఆ బదులు మళ్ళా తెల్లవారి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నిన్ను ఫిబ్రవరి 11వ తారీఖున 2000 సంవత్సరంలో అక్కడ సాగుకుడిగా గమని మేము అభిషేకిస్తున్నాం అని చిత్తూరులో మన సహవాసంలో జాకబ్ బ్రదర్ ఆయన ఉన్నారు. ఆ అన్నని వెల్లంపల్లి పేటని మరి ఆమెను పిలిపించి
సావుకి నన్ను అభిషేకించినప్పుడు వాళ్ళు ముందు ఖాళీ స్థలం ఉంది, వాళ్ళిద్దరు కలుసుకొని నన్ను బయటికి తీసుకువెళ్ళారు. ఉదయం పూట టిఫిన్ చేసి బయటకు వెళ్ళాం. అప్పుడు ఈ వెలపల్లి పీటర్ అన్న ఇక్కడ మందిరం కట్టాలనేటువంటి ఒక ఇది ప్రభు మాకు బాగా చేస్తున్నాడు అని వాళ్ళిద్దరు మాట్లాడుకొని వెలపల్లి పీటర్ అన్న ఉత్తర దక్షిణ వేయాలని ఆయన అనుకున్నాడు. తమిళనాడు ఆ బ్రదర్ జాకా బ్రదరు లేదు బ్రదర్ తూర్పు పడవల మందిరం, తూర్పు వాకిలు పెట్టాలా, పరవంట మందిరం పులిపెట్టం కట్టాలా. ఆయన చెప్పింది అదే ప్రకారం స్టార్ట్ చేసి మేము మందిరం అంతా కట్టిన తర్వాత ప్రభు నాతో మాట్లాడాడు. ఇది నీకు నేను చూపించిన నమూనా. అక్కడ మరి చదువుకున్న వాళ్ళు లేరు, ఎవరిని ఆదరించే వాళ్ళు లేరు, ఎవరి ఎటువంటి నాకు సహాయం లేదు. అయితే దేవుడు ఆశ్చర్యంగా అద్భుతంగా 2000 సంవత్సరం ఫిబ్రవరి నుండి 2023 సెప్టెంబర్ 24 దాకా నేను అక్కడ ఉన్నాను. అక్కడ మందిరం కట్టినాం. మరి ప్రభు ఏర్పాటును బట్టి మేము 3 లక్షలు అయిపోయింది ఆ మందిరానికి. అప్పట్లో 2000లో 3 లక్షలు. అక్కడ నేనున్నాను. తర్వాత మందిరం కట్టించిన భార్య భర్తలు చనిపోయారు. ఇక పిల్లలు కొంత అక్కడ అలజడి చెప్పారు మందిరంలో. దాన్ని బట్టి ఏంటా ఇది ఎల్లగా ప్రభావం ఏడుస్తూ వచ్చాను. ఏడుస్తూ వస్తుంటే దాన్ని ఎవరిని కలవమంటావా, జాన్ సుబ్బారాన్ని కలవమంటావా, ఇమ్మని గారిని కలవమంటావా? ఈ 2 పేర్లు పెట్టి నేను ప్రార్థన చేస్తాను. ఒక 25 రోజులు మాకు నమ్మలేదు, అది నమ్మలేదు. సంఘస్థులందరూ కూడా మేము బయటికి వెళ్ళిపోతాం అనేటువంటిది తెలుసుకొని వాళ్ళు అందరూ చేడుస్తామన్నారు. అప్పుడు నేను నాకు అన్నీ భారంగా ప్రభు చూపిస్తున్నాడు. నువ్వు అద్దెకి పెట్టు మన ఎంత కాదు. ఎవరో నాకు మాట్లాడుతున్నటువంటి నేను అన్నకి ఫోన్ చేశాను. నీకు మాట్లాడాలి, నేను గవర్నమెంట్లో పనిచేస్తున్నాను. నువ్వు తెలుసయ్యా నాకు బ్రహ్మానంద గారు అబ్బాయి, మీ పరిచయం తెలుసు నాకు, ఏంటి సంగతి అన్నా. రేపు మీ దగ్గరికి వస్తున్నాను నేను అర్థం చేయాలని. రేపు నేను ఉండడం లేదయ్యా, నేను ఫిబ్రవరి వెళ్తున్నాను, ఒక 2 రోజులు ఆగిరా అలా అని చెప్పాడు. సరే ఆ రోజు కూడా నేను ఏంటా ఫోన్ చేస్తే అలా ఉండడం లేదే అని బాధపడుతూ వచ్చాను. తర్వాత చెప్పినటువంటి రోజు మంగళవారం వెళ్ళాను. వెళ్తే ఉదయం 8 గంటలకు వెళ్ళాను. అన్న అక్క వాళ్ళిద్దరే కూర్చొని ఉన్నారు. ఎవరో బ్రదర్ వచ్చాడు, ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా నీ సమస్య ఏంటి అని అన్నాడు. ఇదిగో ఇది పరిస్థితి ఇట్లా ఉంది, 25వ సంవత్సరం జరుగుతూ ఉంది, నేను అక్కడ ఇక్కడ జరుగుతూ ఉందన్నా నేను కావాలని వచ్చాను అని అంటే నవ్వాడు. మీ పరిచర్య నాన్న పరిచర్య నాకు తెలుసు, జాగ్రత్తగా మీ పరిచర్య నాకు తెలుసు, మరి ప్రస్తుతం ఎక్కడ ఖాళీ లేదు, ఎట్లా ఏంటి అని అన్నాను. ప్రభు అట్లుండి అన్న నువ్వు మీరు వెళ్తామంటే లక్క వాళ్ళు వెళ్ళండి అన్న. అక్కడ ఎవరు సాగుకుడు లేడు, మరి ఎంతో బాధతో మరి సాగుకు కావాలని ఏడుస్తున్నారు. అయితే అక్కడ జనం మాత్రం ఒక వాళ్ళ కుటుంబం 10 మంది వస్తారు అని అక్క చెప్పింది. అవునయ్యా అక్కడికి వెళ్ళు అని అన్నాడు. ఎప్పుడైనా ఉంటారా అన్నాను. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు రెడీగా ఉంటే నేను ఫోన్ చేస్తాను. అక్కడ కృష్ణ అక్కడ ఉంటాడు, అతని కాదు అని. నేను వెంటనే ఫోన్ చేసి కృష్ణ కూడా ఫోన్ చేశాను. 2 అంకులు మీరు అని అన్నారు. ఆయన ఎవరు నాకు తెలియదు. మీరు రండి, మేము ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం అన్నారు. ఒక సండే వచ్చాను ఇక్కడికి. అన్నకు ఫోన్ చేస్తానన్నా అక్కడికి వచ్చాను నేను పరిచర్యకి అంటే అన్నాడు. ఎంతమంది వచ్చారంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, ఇంకా 3 ఉన్నారు, మొత్తం ఒక 5 మంది వచ్చారు. ఈ శారీరకంగా మాత్రం వీళ్ళతోటి నేనేం చేయాలా ఎట్ చేయాలని మందిరంలో కలుగు పెట్టాను. అక్కడ కుర్చీ వేస్తారు నాకు, ఆ మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాను. ఆ మాట నాకు హృదయంలో గుచ్చుకుంటా ఉంది. యెహోవా దేవుడైనటువంటి ఆయన రెక్కల నీడ క్రిందకు నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చావు. అదే మాట ప్రభు నాతో మాట్లాడాడు. ఆ మాటల గురించి ఆ దినం నేను వాక్యం చెప్తూ వచ్చాను. ప్రభు ఈ నిశ్చితమా నేను ఉద్దేశమా మరి దేవదేవుడు మరి నాకు వాడారన్నాడు. మరి నేను వస్తున్నాను ఇక్కడికి అంటే ప్రభు నాకు నమ్మనిచ్చాడు. స్వార్థను సావులు నాకు నేను ఎలాగా ఉండాలా అని అనుకుంటే నీ భావం ఎక్కువ మీద మోపం. యెషయా 41:9 ఆ 2000 సంవత్సరంలో సంఘ వాగ్దానం వాగ్దానం. ఇది ప్రభు పిలుపు.
ఇది ప్రభు నడిపించాడు అని మరి నేను సెప్టెంబర్ 25వ తారీఖున నాది ఆ రోజు శారీరకంగా బర్త్డే. ఆ రోజు నేను ఇక్కడికి లగేజ్ అంతా తీసుకుని వచ్చాను. తర్వాత ఇద్దరు ముగ్గురు సాగులు నాకు అతనిలో పరిచయం అయిపోయి, అన్న నాకు వాళ్ళు ఎట్లా ఉంటున్నారు మీరు, అక్కడ మీకేమి అంత రాబడి ప్రతిమంది అని అంటే, నేను నన్ను ప్రభు పిలిచాడు, ఆయన నన్ను పోషించుకుంటాడు అనుకున్నాను. ఇక్కడ నేను రాకముందు మనమే కాబట్టి నేను చెప్తున్నాను 500, 600, 300 చందా పుస్తకం చూస్తాను అప్పుడు. కానీ ప్రభు నేను వచ్చిన కాడి నుంచి వచ్చినటువంటి అక్కడ నుండి కూడా ఎలా వస్తుందో నాకు అర్థం కావడమే. కానీ నేను టోటల్ ఆయన చందా రాస్తుంటాడు. 4,000, 5,000, 6,000, 3,000, 1000కి తగ్గకుండా దేవుడు ఇస్తున్నాడు. మాకు సమృద్ధిగా ప్రభు మమ్మల్ని పోషిస్తున్నాడు. మరి ఈ విధంగా ప్రభు నన్ను సాగుపించాడు. ఈ దినానికి 25 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. నేను రక్షించబడి 1974లో, మరి ఈ రోజుకి రక్షించబడి 50 సంవత్సరాలు వెళ్ళిపోయినాను. అందుని బట్టి మరి మా పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే నా కుమారుడ క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కా. చివరిగా ఒక 2 నిమిషాలు ఈ మాటకు వస్తే, ఏంటి ప్రభు నేను అడుగుతూ ఉంటే 2019లో నాకు నా వాగ్దానం రోగశయ్య మీద ఉన్నావు నీవు అని. ఇదేంటి నేను నా ఆరోగ్యం బాగుంది, నేను రోగశయ్య మీద ఉండడం ఏంటి అని 2019లో ఆ వాగ్దానం తీసుకొని ఏడుస్తా ఉన్నాను. ఏంటి ప్రభు నాకు రోగశయ్య ఏంటి అంటే, నిన్ను కాపాడగలుగుతున్నాను 2020లో వచ్చింది. 2020 కాపాడన్నాడు, రోగశయ్య మీదకి వస్తామంటున్నాడు. నాకేముంది రోగం ఏంటాలనుకుంటే 2021 ఏప్రిల్ మాసంలో కరోనా. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఆయన సరైన ట్రీట్మెంట్ ఇవ్వగా నాకు ఎక్కువగా ఫుల్గా కరోనా అటాక్ అయింది. అయితే ఆశ్చర్యంగా నా భార్య నాతో ఉంది, మరి అన్ని విధాలు నాకు పరామర్శిస్తుంది, కానీ నాకు మాత్రం అటాక్ అవ్వలేదు. ఒంగోలుకి వచ్చాను. హాస్పిటల్ 4 హాస్పిటల్ తిరిగితే మా అన్నాడు, ఆయన అన్నాడు, మీ మామయ్య బ్రతకడు, మీరు చెప్పడం వేస్ట్, ఇంటికి తీసుకెళ్ళిపండి ఆయన అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ప్రతిదే మేము తీసుకెళ్తాం, చనిపోతే తీసుకెళ్తాం, మీరు అక్కడ ఉంచుకోండి అని మా కుమార్తె మా అల్లుడు వాళ్ళిద్దరూ కూడా డాక్టర్ రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చేర్చుకున్నారు. వాళ్ళు చేర్చుకున్న తర్వాత 2వ రోజుకి సాగుకి అందరికీ మెసేజ్లు పెట్టారు. వేసుకోలేడు. తర్వాత అతనికి కూడా పెట్టామని చాలా మంది అన్నారు. అందరూ ప్రార్థనలు పెట్టి, డాక్టర్ గారు మీ మామయ్య చనిపోతాడు, ఇంటికి తీసుకెళ్ళండి అనేటువంటి ఆయన మా అల్లుడు పిలిచి, మీ మామగారికి మరణం తప్పింది అని 2వ రోజు రౌండ్స్కి వచ్చాడు. నమస్తే సార్ అన్నాడు. నమస్తే, నీ పేరేంటి అన్నాడు. విద్యాసాగర్ అన్నాను. నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను దైవ సాగుడిగా మరి నెల్లూరులో పనిచేస్తున్నానంటే, నవ్వాడు. ఏం సార్ నవ్వుతున్నావు, నాకు సీరియస్ గా ఉందని చెప్పారు కదా, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నేను ఇంటికి వెళ్తానా లేదా అని ఏడ్చాను. ఆయన చేయబడతాడు. ఎందుకంటాడు, నువ్వు నీ దేవుడు నీ గొప్పవాడా, నీకు కరుణ లేదు, తగ్గిపోయింది. 2 రోజులకే మా ట్రీట్మెంట్ పనిచేస్తుందో నీ దేవుడు బాగు చేస్తాడు, కానీ నేను ఇంకో 1 రోజులు ఇంటికి పంపిస్తాను అంటే 10 రోజులు కదా దేవుడు నన్ను ఇంటికి పంపించినప్పుడు ఆయన అన్నాడు, నీ దేవుడే నిన్ను ఇంటికి పంపుతున్నాడు అన్నాడు. ఓహో, రోగశయ్య ఇదేనా ప్రభువా, రోగం నుంచి కూడా కాపాడుతున్నావు, రోగశయ్య మీద నా బలహీనతలు ఎందుకు చూపించావు, సంఘ బాధ్యతలు నా సేవ పరిచయంలో నన్ను వినిపెట్టి ధైర్యపరిచి బలపరిచావు అని అయిన తర్వాత 2023 సెప్టెంబర్లో నేను అన్నతో మాట్లాడి, అక్కతో మాట్లాడి, వాళ్ళ యొక్క మరి ప్రార్థన చిత్తానుసారంగా దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి కలవును బట్టి నక్కవరం వచ్చాను. నక్కవరంలో కూడా ఇప్పుడు దేవుని దయ వల్ల మేము 18 మంది కూర్చున్నాం. 18 మంది పిల్లలందరితో కలుసుకొని 20 మంది మేము కూర్చున్నాం. దేవుడు మమ్మల్ని ఆశ్చర్యంగా, అద్భుతంగా ఆరోగ్యంలో మాకు అన్నింటిలో సహాయపడుతున్నాడు. మరి మా పరిచయం కొరకు, మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు ప్రార్థించండి. మరి ఇంతగా ప్రభు మాకు సహాయం చేసినందుకు ప్రభుత్వంగా తెలుస్తుంది. Yes,
మన గురించి వాళ్ళ గురించి మాట్లాడేంత ఎందుకంటే మనం చెప్పినట్టుగా కాంగ్రెస్లో మరి అమ్మ నాన్నగారు మా నాన్నగారు లేదా వెంకటనరసింహ గారు దేవస్వామి గారని వాళ్ళందరూ కలిసి ప్రత్యేక చేస్తూ వచ్చారు. మేము చిన్నప్పటి నుంచి కూడా అమ్మను చూస్తూ పెరిగాము. అన్న అన్ని విషయాలు చదువుకుంటూ వచ్చారు. చాలా సుదీర్ఘంగా అన్ని విషయాలు చెప్తూ వచ్చారు. మరి కుటుంబాల గురించి ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. మేము చిన్నప్పుడు కాండూరులోనే మేము పెరుగుతూ వచ్చాం. నాన్నగారిని నిర్వహణ గారిని ప్రజలందరూ చూసినట్ల మేము కూడా మంచివరకు వచ్చాం. చాలా సంతోషం. ఈ దినాల్లో లక్నవరంలో మరి పరిచర్య చేయడానికి ఇక్కడ పరిచయం చేస్తున్నాము, కలుసుకుంటున్నాం. సంతోషం. స్టార్ట్ చేసుకునే తర్వాత 5 నిమిషాలు దేవుడి వాక్యం దేవుడి మాటలు వింటాం. తర్వాత మనం తండ్రి నమ్మకమైన దేవ తండ్రి ఇంతవరకు మరి అన్నోడు సాక్ష్యం విషయాలు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. నామం చూసుకోనండి తల్లిదండ్రి బిడ్డలు ఆశ్రయించి జీవించినటువంటి కుటుంబాన్ని నామం చూసుకొని ఆశ్రయించి జీవించండి. తల్లిదండ్రి మళ్ళా తిరిగి మాటలు తండ్రి ఇవ్వగా మీ దాసు వర్గ మీ మాటలను గ్రహించడం తెలుసుకోవాలి. లేఖ నష్టాలు పంపిస్తుంటే యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి అనుకుంటున్నాం తండ్రి. సమయంలో దేవుని వాక్యం వచ్చిన కీర్తన గ్రంథము 92వ కీర్తన మొదటి 4 వచనాలు. కీర్తన గ్రంథము 92వ కీర్తన మొదటి 4 యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. రాత్రి నీ విశ్వాసమును పరిపూర్ణ స్వరమణిలతో గంభీర ధ్వనిలతో ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నాను, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుతున్నాను. మరో మాట చదువుతున్నా. దేవుని వాక్యం నుంచి కీర్తన గ్రంథము 78వ కీర్తన 78వ కీర్తన 71 72 వచనాలు 3 వచనాలు చదువుతాను. కీర్తన గ్రంథం 78వ కీర్తన 70, 71, 72 వచనాలు. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల తొమ్మిది నుండి అతన్ని పిలిపించాడు. పాడి గొర్రెలు నిర్వహించడం ఆనందించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును నేర్పించి ఆయన అతన్ని రక్షించాడు. అతని యథార్థుడైన వారిని సాధించింది, కార్యములు యందు నేర్పరైన వారిని నడిపించాడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం కలిగిన మా రక్షకుడైన యేసు ప్రభు నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయలైనటువంటి ప్రభా, ఈ యొక్క ఆయన ఉదయకాల సమయంలో సువార్తలు సాయపడుతూ వచ్చారు. లక్నవరం గ్రామం తండ్రి మరి ముఖ్యంగా ఆయన అదే మేము రావగలిగి ఈ పరీక్షలో సాయపడుతూ వచ్చినందుకే ఉన్నాను. ప్రత్యేకించి తండ్రి నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విలాసు దయాసాగరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి మీరు ప్రేమించి తన కుటుంబంగా చేసి తండ్రి మీరు దర్శించి రక్షణ ఇచ్చి ప్రభా సేవలోకి తీసుకుని వచ్చారు. దాని తండ్రి సేవలో బలపరిచి మీరు వాడుకుంటూ వచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. దాని తండ్రి ప్రస్తుత కాలం కొంతకాలం దగ్గరలో ప్రభావ తండ్రి ప్రతి ఎక్కడను మీ రాసులను దాని తండ్రి ప్రేరేపించి స్థలంలో పరిచయకు పంపించడానికి తద్వారా ఈ పరిచయలు తండ్రి మీరు తోడేయండి. ఈ పరిచయను ఫలింపజేస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాని తండ్రి యొక్క సమయంలో నిష్పేద దాసు నన్ను మరుగు చేయండి. దాని తండ్రి మీ కుమారుడు యేసు సిలువ రక్తం ప్రోక్షించండి.
ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అవసరమైన మాటలు మా ప్రభా నోట బయలువేయడం దయచేయండి. ప్రభా వ్యర్థమైన మాటలు నోటు రాక ప్రభా తండ్రి ఏవి నాకు మాకు ప్రయోజనము ఆ మాటలు దయచేసి ప్రభా నన్ను కడిగి పవిత్రపరచండి. నేను మా అందరికి కావాల్సిన కృప దయచేయండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో అసలుగా మన మధ్యాహ్నంగా ఉండాలి ఈ పరిచయలో అదే మన వేరే బాధ్యతల మీద వెళ్ళుండని చెప్తున్నాయి. నిష్ప్రయోగ దాసుని మేము మీ మధ్య నిలబడుతున్నాం. అయితే దేవుడు బలపరిచిన మాటలు మనకి 10 నిమిషాలు, ఎందుకంటే అలా పోయిన సావాసం సువార్త ఉంది కనుక ఈ సమయంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకునేవారంతా. దేవుని వాక్యంలో మనం చూస్తా వచ్చాం, ప్రభువుని స్తుతించుట మంచిది అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడతాం. నిజంగా యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడని నామమును కీర్తించుట మంచిది. అలాగే చూస్తే 3వ లైన్లో ప్రచురించుట మంచిది. మేము స్తుతించడము కీర్తించడం అంటే పాటలు పాడటం, ఆయన గురించి ఆయన నామాన్ని గురించి అలాగే ఆయన గురించి ప్రకటించడం ప్రచురం చేయడం అనేది మంచిది. ఎందుకంటే 4వ వచనంలో ఎందుకనగా యెహోవాని కార్యము చేత నీవు నన్ను ప్రభు తన కార్యాలు మన పక్షాన లెక్కలేని కార్యాలు చేసేవాడు ఉన్నాడు. అలాగే తన దాసుడు విద్యాసాగర్ అనే విషయంలో ప్రభు తను ఎలాగో దేవుడు దర్శించాడు, సేవకులకు పిలిచి దేవుడు సేవలో బలపరిచి పరిచర్యలో వాడుకుంటూ వచ్చాడు. అందును బట్టి దేవుడికి ఈ 40 సంవత్సరాలు, అందుకంటే ముందు విశ్వాస రక్షించబడిన నాటి నుండి నేటి వరకు 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు విశ్వాస జీవితం, సేవా జీవితంలో 25 సంవత్సరాలు ప్రభు సహాయపడుతూ వచ్చిన దాన్ని బట్టి ఈ కృతజ్ఞత కూడిక సువార్తలో భాగంగా కలిగి ఉంటా వచ్చాం. నిజమే, దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్న 3 మాటలు ఇక్కడ దావీదుని గురించి మనం చదువుకుంటా వచ్చాం. చూడండి, 78వ కీర్తన 70వ వచనంలో తన దాసుడైన దావీదును కోరుకుని. ఇక్కడ దావీదుని గురించి చెప్పబడిన మొదటి మాట మనం చూస్తే దావీదును దేవుని వాక్యంలో రాయబడిన మాట తన దాసుడైన దావీదును. దావీదు ఎవరంటే దేవునికి దాసుడు. అందుకనే బైబిల్లో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి ఆయన నిద్రించినని రాయబడవచ్చు. అందుకని దేవుడు తన దాసుడని పిలవడము లేదా దేవుని దాసుడని పిలువబడటం అనేది మనం చూడగలుగుతున్నాం. నిజమే, ఈ లోకంలో ఒక మనుషుడు దేవుని దాసుడని పిలువబడటం ఎంతో గొప్ప ధన్యత. వాస్తవంగా దేవుని దాసుడు కాకముందు మానవుడు ఎలాంటి వాడు ఉంటున్నాడనేది దేవుని వాక్యం మనం చదివితే యోహాను సువార్త 5వ అధ్యాయము 34వ వచనం తీసుకున్న వారు ఎవరైనా చదివి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువు ఆనాటి యోహాను సువార్త 8వ అధ్యాయం 34. మీరు మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపును గాని రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న నేను మీరు అతని వెలుగులో ఉండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ రాస్తా యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు 32వ వచనంలో, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రంగా చేయబడదని ఏలా చెప్పుచున్నారని ఆయనతో. ఇక్కడ ప్రభు చెప్తూ వచ్చాడు సత్యం మేము స్వతంత్రులుగా చేయనని చెప్తే వాళ్ళంటారు మేము అబ్రహాము సంతానం, మేము ఇప్పుడు ఎవరికి దాసులమై ఉండలేదని చెప్తూ వచ్చారు. నిజంగా వాస్తవానికి వాళ్ళ ఐగుప్తులో 430 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వం కింద ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అలాగే ఇక్కడ గమనిస్తా వచ్చిన మిద్యానీయులు, అమ్మోనీయులు, మోయాబీలు రకరకాలైన వారు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుతా వచ్చారు. అయితే వాళ్ళు ఇప్పుడు అంటున్నారు మేము ఎవరికి ఎప్పుడు దాసులమై ఉండలేదని చెప్తూ వచ్చారు. వాస్తవికంగా యేసు ప్రభువు చెప్తూ వచ్చిన మాట ఏంటంటే పాపము చేయి ప్రతివాడు పాపమునకు. నిజమే,
బైబిల్ సెలవిస్తా ఉంది. ఒకప్పుడు మన జీవితంలో మనం ఇక్కడ కూర్చున్నటువంటి మనము, లేకపోతే ఈ మైక్ శబ్దం ద్వారా వినుచున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ లోకంలో ఉన్న మనుషులు అయితే దేవునికైనా దాసులు అవుతారు, లేకపోతే లోకంలో ఉన్న పాపమునకు మానవుడు దాసుడుగా ఉంటాడు. యూదులు చాలా కోపంతో యేసు ప్రభుని అన్నారు, మేము దాసులమై ఉండలేదని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ పాపము చేయి ప్రతివాడు పాపమునకు. నిజమే, బైబిల్ సెలవిస్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో ప్రతి మనుషుడు ఏదో ఒక పాపములో ఉన్నాడు. అందుకనే పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పాపం మానవుని వీడ్చుకొని పోతా ఉంది. అందుని బట్టి మానవుని జీవితంలో పాపము ఏలుబడి చేస్తా ఉంది. పాపమును బట్టి మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, వాయుమండల సంబంధమైన అధిపతి ఏం చేస్తా వచ్చిందంటే ప్రేరేపిస్తా వస్తుంది. శరీరం యొక్క కోరికలను, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఆ శరీరానుసారంగా ప్రవర్తిస్తూ కడమవారి వల్లే స్వభావ సిద్ధంగా దైవగ్రతకు. అందుకనే మనుషుడు ఈ లోకంలో రకరకాలైన జీవితం, అనేక సార్లు వ్యభిచార పాపంలో, రావుడు పాపంలో, జూదము పాపంలో, రకరకాలైన పాపంలో మానవుడు వీడవబడుతూ ఉన్నాడు. మానవుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వచ్చినాడు. అయితే బైబిల్ సెలవిస్తా ఉంది, మానవుని పాపమును బట్టి మానవుని జీవితంలో నిత్య నాశనం, అగ్నిగంధకంతో మండు గుండమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ప్రేమ గల దేవుడు మానవుని పాపం నుండి విడిపించడానికి, పాపం యొక్క దాసత్వం నుండి విడిపించడానికి యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకనే యేసు ప్రభువారు మన పాపముల కొరకు కలువరిశిలువలో చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన లేఖనాల ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచినాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, మనల్ని ప్రేమించుతూ తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగముల వరకు. అందుకని ప్రియమైన సోదరి సోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపము నుండి విడిపించడానికి, నీ యొక్క వ్యసనాల నుండి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి దాసులము. దేవుని వాక్యం సెలవిస్తా వస్తుంది. నిజంగా నీతికి దాసులు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, నీతి అంటే ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకు శిలువ రక్తాన్ని చిందించాడు. ఆయన చెప్పినాడు ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఏంటి కారణం అంటే, నీతిమంతుడైన ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, మన పాపములను మనం విడిపించడానికి, మనకి రక్షణ ప్రసాదించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచిన వాడు ఉన్నాడు. అందుకనే ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరైతే పాపము నుండి విమోచించబడతారో వారు నీతికి దాసులు. అలాగే దావీదు కూడా ఒకప్పుడు చెప్పాడు ఆయన, నేను నా తల్లి గర్భంలోని పాపంలో జన్మించాను. అంటే ఆయన తల్లిలో పాపం చేస్తుందని కాదు, కానీ మానవ జన్మ పాపం. బైబిల్ రోమపత్రికలు అంటాడు, ఒక మనుషుని ద్వారా లోకంలోని పాపం ప్రవేశించింది, మనుషులందరూ పాపం చేశారు, మరణం అందరికీ. అలాగే దావీదు కూడా తన జన్మ పాపములు, క్రియాపూర్వకమైన పాపములు కలిగిన వాడైతే తను దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడి దేవునికి దాసుడిగా చేయబడినటువంటి వాడు ఉన్నారని దేవుని వాటిని సెలవిస్తా ఉంది. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, తన్నెందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము. అందుకనే ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇక్కడ దావీదు అంటాడు, తన దాసుడు, దేవుని దాసుడైన దావీదు. నిజమే, నాన్న దేవుని దాసుడిగా చేయబడుతూ వచ్చారు. నిజమే, బైబిల్ సెలవిస్తా ఉంది, పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులు లేక నీతికి దాసులుగా చేయబడతారు. చిన్న సంగతి చెప్పి
ముందుకు వెళ్తాను. అబ్రహాం లింకన్ గారు ఆయన చిన్న వయసులోనే తన తల్లి ఒక ప్రాముఖ్యమైన సంగతి, ఆయన నువ్వు అందరిలో ఒకటిగా ఉండకూడదు, అందరిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఆయన ఉన్న ఇంటికి ముందుగా బానిసలు నల్లజాతి వారిని సంఖ్యలు వేసి తీసుకొని పోతా ఉంటారు. వాళ్ళని విడిపించాలనేది ఆయనకి చిన్న వయసులోనే చాలా బలమైన కోరిక. తర్వాత ఆయన చాలా ప్రయత్నాలు చేసి ఎన్నో ఓటములు చెంది అధ్యక్షుడిగా అవుతూ వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, ఒకసారి ఆయన అభివృద్ధి చెందిన తర్వాత ఒకసారి ఇప్పుడు బానిసల్ని ఆఫ్రికా నుంచి ఆయా ప్రాంతాలను తీసుకెళ్లి కొనుక్కుని ఆ సంతలో అమ్మేవారు. బానిసలకి ఇంత రేట్ అని కట్టి అమ్మేవారు. అయితే ఒక బానిస బాగా విలువైన రేటుకు అమ్మబడుతున్నారు. మారువేషంలో వచ్చి అబ్రహాం లింకన్ గారు ఆ బానిసను కొన్నాడు. ఆ బానిసను కొన్న తర్వాత ఆ బానిస ఏం జరుగుతూ వచ్చిందంటే, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ బానిస అనుకున్నాడంట, ఇంతకు ముందు ఒక యజమాని దగ్గర పనిచేశాను, వాడు తన ఇష్టం వచ్చినట్లు నన్ను కఠినమైన సేవ చేయించుకుంటా వచ్చాడు. ఈయన ఇంకా ఎక్కువైన రేటు కొన్నాడు, నా భవిష్యత్తు ఎలా నేనెంత కష్టపడాలో ఇక నా ముందు ఎంత పరిస్థితి ఉంటుందో అని చెప్పి చాలా దుఃఖంతో వెళ్తున్నాను. అయితే కొంత స్థలానికి వెళ్ళిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత అబ్రహాం లింకన్ గారు అన్నారంట, నేను ఎంత ఖరీదు పెట్టుకున్నానో తెలుసా? అవునండి కొన్నాను. సరే నేను కొన్నాను అన్న తర్వాత నేను నిన్ను స్వేచ్ఛగా విడిపించాలని కోరుతున్నాను అని చెప్పి ఆశ్చర్యమైపోయింది. ఇలాంటి మంచి యజమాని కూడా ఉంటాడా, ఇలాంటి మంచి ఆలోచన కలిగినటువంటి యజమాని కూడా ఉంటాడని చెప్పి ఆ దాసుడు తను అనుకున్నాడంట. అబ్రహాం లింకన్తో చెప్పాడు. ఏమని చెప్పినాడంటే, అయ్యా ఇంతవరకు నేను ఎవరి దగ్గరైనా సేవ చేశానంటే తిట్టుకుంటూ బాధపడుతూ సేవ చేశాను, కానీ నేను ఇలాంటి మంచి యజమాని పెట్టుకోలేదు. అందుకనే నా జీవిత కాలం అంతయు ఇష్టపూర్వకంగా నీకు సేవ చేయడానికి నేను ఇదే యేసు ప్రభువు మనల్ని బానిసలుగా పాపములకు సాతాను ఈడ్చుకొని పోయినట్లు ఇష్టానుసారమైన జీవితం జీవించి చివరికి నిత్య నాశనానికి అప్పగించేటువంటి ఉద్దేశం కాదు, కానీ యేసు ప్రభువు మనం స్వతంత్రులుగా చేస్తున్నాడు, పాపం నుండి విమోచించాడు. అయితే ఈనాడు మనం ఏమంటే దేవునికి ఇష్టమైన పరిచర్య చేయడానికి కొరకై, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించేదాని కొరకు, దేవునికి అనుకూలమైనటువంటి జీవితం జీవించేదాని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. మనంతటా మనమే ప్రభువా నేను నీకు దాసుడును, నీ దాసురాలను, నీ సేవకుడును, నీ సేవకురాలను నేను నీ బిడ్డగా చేయబడుతున్నానని చెప్పి మనము స్వతంత్రముగా ఆయనకు అప్పగించుకునేటువంటి శ్రేష్టమైన అనుభవం తీసుకురాబడుతుంది. ఇదే మొదటి అనుభవం. ఇప్పుడు దావీదు కూడా, దావీదును దేవుడు ఏం బలవంతపడి ఆయన బలవంతపరిచి ఆయన దాసుడని తెలుసుకోలేదు, కానీ దావీదు దేవుని సేవ చేయడానికి కొరకై తాను పాపం నుండి విమోచించబడి దేవునికి దాసుడుగా చేయబడేటువంటి వ్యక్తిగా ఈ అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మిగిలిన చాలా మంది రక్షించబడిన వారు, వారిని బట్టి దేవుని స్తోత్రం. ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉన్నట్లయితే, ఒకవేళ నీ పాపంలోనే నువ్వు జీవిస్తున్నట్లయితే భయంకరమైన ఆరనైతే తీరని బాధ, వేదనకరమైన స్థలం. అది ఆరంభంలో సంతోషం ఉండొచ్చేమో, కానీ చాలా దుఃఖాన్ని మిగిల్చేదిగా ఉంటుంది. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే నీ రక్షణ దినం. యేసు ప్రభువా నిన్ను ప్రేమించి నీకు తన ప్రాణాన్ని దారిపోస్తా వచ్చాడు. ప్రభువా నేను పాపిని, నీ బిడ్డగా నన్ను అంగీకరించమని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, శాంతి సమాధానం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తాము. మరొక సంగతి చూడండి, కీర్తన గ్రంథము 78వ కీర్తన 71వ వచనం క్షమించండి, 70వ వచనం చదువుతున్నాం. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలో నుండి అతను పిలిపించెను, కాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయనను అతన్ని రప్పించి. రెండవ అనుభవం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు కోరుకుంటా వచ్చాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఆయన పిలిచాడు. దేవుడు ఒక వ్యక్తిని కోరుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుడు ప్రత్యేకించుకుని పిలుచుకుంటా వచ్చాడు. ఇక్కడ కూడా విద్యాసాగరాన్ని దేవుడు తన పని కొరకై పిలుస్తూ వచ్చాడు. దేవుడు ఉద్దేశించాడు, దేవుడు కోరుకుంటా వచ్చాడు. ఇక్కడ కూడా దావీదును దేవుడు కోరుకుంటా వచ్చాడు. అందుకంటే ముందు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు ఆదినాల్లో న్యాయాధిపతులు పరిపాలన చేస్తూ వచ్చారు. న్యాయాధిపతులు పరిపాలన చేస్తూ వస్తే
ఒక న్యాయాధిపతిని దేవుడు లేపితే ఆయన కొంతకాలం చక్కగా చేశాడు. మళ్ళా తర్వాత ఆయన చనిపోయిన తర్వాత లేకపోతే ఆయన తప్పిపోతేనో ప్రజలు మళ్ళా తప్పు మార్గంలోకి వెళ్తే వేరే వారు వారిని మీద ప్రభుత్వం చేస్తా వచ్చారు. అందుకనే ఆ దినాల్లో న్యాయాధిపతులు ఏలిన దినాల్లో ఇలాంటి పరిస్థితులు కనపడుతున్నాయంటే కరువు ఉంటా వచ్చింది, పేదరికం వచ్చింది, యుద్ధాలు కనపడుతూ ఉన్నాయి. రాజు లేని దినాలు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఇలాంటి దినాల్లో వాళ్ళు ఒక ఆలోచన చేశారు. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నారు, ప్రవక్తగా దీర్ఘదర్శిగా ఉన్నప్పుడు వాళ్ళు అన్నారయ్యా, లోక మర్యాద ప్రకారం మాకు కూడా ఒక రాజు కావాలి, మా రాజు మాకు ముందుగా ఉండి మా యుద్ధాలు జరిగించాలని చెప్పి సమూయేలును ఇశ్రాయేలు ప్రజలు అధిపతులు అడుగుతూ వచ్చారు. అది సమూయేలుకి అంత ఇష్టంగా లేకపోయినా దేవుడు అనుమతిస్తే రాజును ఏర్పాటు చేశాడు సౌలును. ఈ సౌలు తన జీవితంలో ఎంతో కాలం చక్కగా పరిపాలన చేయలేదు, కానీ తన జీవితంలో తను ఇశ్రాయేలు ప్రజలకి ఏం క్షేమాన్ని కలిగించకుండా తను తప్పిపోయినటువంటి వాడు ముందుకు వచ్చినాడు. అలాంటి దినాలలో దేవుడు దావీదును కోరుకుంటా వచ్చాడు. ఎక్కడ ఉన్నప్పుడు కోరుకున్నాడంటే ఇక్కడ రాయబడింది, గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు గొర్రెలు మేపుతున్నాడు. ఏదో చిన్న మంద, తన తండ్రి మందని, చిన్న మందని ఓ పనిలో ఉన్నాడు. ఆ పని చేసుకుంటున్నప్పుడు దేవుడు కోరుకుని దేవుడు తను పిలిపించిన వాడు ఉన్నాడు, పిలిపించాడని రాయబడతా వచ్చాడు. చూడండి, సమయంలో మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14 చదివి సాయం. యెహోవా తన చిత్తానుసారమైన మనుషుని ఒకను కనుగొని ఉన్నాడు. దేవుడు తన చిత్తానుసారమైన మనుషులు గలవాడు. దేవుడు కనుగొన్నాడు. ఏంటంటే తన చిత్తం, తన ఉద్దేశాలు. ఇందుకు బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము నెరవేర్చుతాడు. ఈనాడు మనందరికీ తల చిత్తం ఉంటుంది, తనకు ఆలోచన ఉంటుంది, తనకు పని ఉంటుంది. మంచిది, పని చేసుకోవాలి. దావీదు కూడా గొర్రెలు కాసేవాళ్ళు, మన నాన్న పని అప్పగించాడు, పని చేస్తా ఉన్నాడు. అయితే ప్రాముఖ్యంగా దేవుడు మన ఎడల తన ఉద్దేశాలు, తన సంకల్పాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. అందుకని ఇప్పుడు దావీదును దేవుడు కోరుకున్నాడు, దావీదును దేవుడు పిలిపించినాడు. దావీదును రెండోది ఏం చేస్తాడంటే పాడి గొర్రెలను వెంబడించి ఏం చేస్తా వచ్చాడు, మాన్పించాడు. నిజమే, చాలాసార్లు నేను అనుకున్నాను ఈ గొర్రెలు మేపడం దావీదుకి ఎంతో ఇష్టమైన పని. ఆ ఇష్టమైన పని అయినప్పటికీ కూడా దేవుడు అప్పగించిన పని, దేవుడు ఉద్దేశించిన సంకల్పం, అది కొంత కష్టమైన ఆ దేవుని వాక్యం రాయబడతా వచ్చింది. చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచి, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారముడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాడు. నిజంగా ప్రియమైన వారా, ఈనాడు దేవుని కార్యంగా దేవుడు మన ఉద్దేశం మన ఎడల కూడా యేసు ప్రభు నందు మనం విమోచించబడి నీతికి దాసులమయ్యాం. అయితే బైబిల్ సెలవిస్తుంది, దావీదు దేవుడు ఒక పని కొరకై తన పరిచర్య కొరకై ఏర్పాటు చేస్తుంది. అలాగే ఇక్కడ విద్యాసాగరాన్ని కూడా దేవుని పరిచర్య కొరకై ఏర్పాటు చేస్తుంది. ఈనాడు భూమి మీద రక్షించబడి దేవుని యందు విశ్వాసం వచ్చిన బిడ్డల మీద పూర్తి కాలం సేవనే కాదు, కానీ దేవుని పని, పరిచర్య, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని కార్యాల కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీద జీవిస్తూనే ఎన్నోసార్లు మనం ఏం చేస్తామంటే ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలను మనం లక్ష్య పెట్టాం. సౌలు లాగా జీవిస్తాం. సౌలు దేవుని కార్యాల కంటే అలక్ష్యము, నిర్లక్ష్యము, దేవుని మాట వినలేదు. దేవుని మాట వినే విషయంలో ఆయన ఏం శ్రద్ధ చూపినటువంటి వాడు కాదు. అందుకని దేవుడు సౌలును త్రోసివేశాడు. చాలా మంది దేవుని పని, పరిచర్య విషయంలో ఇలాంటి అనుభవం. దావీదు గురించి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడంటే, బలహీనతలు ఉన్నాయి కాదు, అయితే దేవుడు నా హృదయానుసారం, నా ఇష్టానుసారమైన మనుషుడు ఏంటంటే దేవుని సంకల్పాలు. అదే ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతారు. దేవుడు అనే దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు, దేవుని పని, పరిచర్య, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యాలు
ఈనాడు ఎన్నోసార్లు మనం ఏం చేస్తామంటే ఆయన నెరవేర్చేవారు. చూడండి దేవుని వాక్యం. దేవుడు ఇంకొక అన్యుడైన మనుషుడు కూడా అంటాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. కోరెషుని గురించి మాట్లాడుతున్నాం. చూడు 28వ వచనం. కోరెషుతో నా మంద కాపరి నా చిత్తమంతై నెరవేర్చువాడని చెప్పువాడను నేనే యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడదువనియు నేను చెప్పుచున్నాను. కోరెషుతో అంటాడు, నా మంద కాపరి నా చిత్తమంతయు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అన్యుడైన రాజును దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకని మనం గుర్తించాలా, చాలా సార్లు దేవుని ప్రజలేమో సమయం ఇంకా రాలేదు అనుకుంటున్నారు. అయితే దేవుడు అన్యుడైన కోరెషును దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కొరకే నా మంద కాపరని పిలుస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు దేవుని పనికి మనం అందుబాటులో ఉండం, మనం సిద్ధంగా ఉండం. అందుకనే దేవుడు ఎవరి ద్వారా అయినా కూడా తన కార్యాలు నెరవేర్చుకోగలడు. అయితే మన భాగాన్ని మనం పోగొట్టుకున్నాం. అదే సౌలు పోగొట్టుకున్నాడు. సౌలు తన కొరకు దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, సౌలు కుటుంబము దావీదు కుటుంబం బహుకాలం యుద్ధం జరగగా సౌలు కుటుంబం అంతకంతకు దావీదు కుటుంబం అంతకంతకు. అందుకనే ప్రభు పరిచర్య, అది సువార్త కావచ్చు, దేవుని సందులో ప్రార్థనా సమయాలు కావచ్చు, సాక్షించే పరిచర్య కావచ్చు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని దేవుడు మనల్ని ప్రేరేపించి పని కొరకు మనం నియమిస్తూ వచ్చాడు. దానికి మనం అందుబాటులో ఉన్నప్పుడు దేవుని పని చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడు ఉంటాడనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకని ఇప్పుడు దావీదును చూస్తా వచ్చాం. అలాగే ఇక్కడ మనం గమనిస్తా వచ్చినట్లయితే కోరెషును చూస్తా వచ్చు. ఎందుకు అంటే ఈ పని ఎందుకు ప్రాముఖ్యమైంది? లోకంలో ఉన్నటువంటి పనులన్నిటికంటే ఈ పని ఎందుకు ప్రాముఖ్యమైంది అని మనం గమనిస్తే చూస్తే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి ఉన్నట్టు సంఘం. ఈనాడు దావీదును దేవుడు ఏర్పాటు చేసుకోవడంలోనైనప్పటికీ, లేకపోతే విద్యాసాగరాన్ని ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే ఇక్కడ మనం కూర్చున్నటువంటి మనం కూడా ఈ పని ప్రాముఖ్యత ఎందుకంటే దేవుడు ఈ పనిని చూస్తుంటే తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. లోకంలో ఎంతో మంది నిత్య నాశనానికి వెళ్తున్నారు. నిత్య నాశనానికి వెళ్లే నిత్య అగ్నిగుండంలో కాలిపోయేటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత కింద మానవుడు ఉంటూ ఉన్నాడు. అందుకని ప్రేమ గల దేవుడు తన సొంత కుమారుని అప్పగించడానికి కూడా వెనుకీయలేదు. ఎందుకంటే ఆ యొక్క పని చాలా విలువైనది. ఆ పనిని ఆయన ప్రేమిస్తున్నటువంటి వాడు ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచు. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు. అయితే అక్కడ ఏం చదువుతున్నా, అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు అంత ఎక్కువగా ఎంచాడంట. దేవుడు ఎక్కువగా ఎంచాడు. నిజంగా మన జీవితాల్లో దేవుడు ఏదైతే ఎక్కువగా ఎంచుతున్నాడో దానికి మనం ఎక్కువగా ఎంచాలి. అందుకనే చాలా సార్లు మన జీవితంలో ఏంటంటే దేవుడు ఘనమైనవిగా ఎంచే వాటినేమో మనం ఘనహీనమైనవిగా, దేవుడు తృణీకరించేవి లేకపోతే నీచమైనవిగా ఎంచేవి మనం ఏం చేస్తాం? ఘనమైనవిగా ఎంచుతాం. అందుకనే మన జీవితాల్లో ఆశీర్వాదం. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నట్టే దేవుని ప్రజలు ఈ పరిచర్య దేవుడు ఘనమైనగా ఎక్కువగా ఇస్తూ వచ్చాడు. దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు ఇశ్రాయేలు ప్రజలు. అందుకోసమే మోషేని పిలిచారు. ఆ తర్వాత దావీదును. దేవుడి ఉద్దేశాలు కలిగి ఇక్కడ విద్యాసాగరం కూడా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఈ పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే చాలా మంది దేవుని సేవ కొరకై
ప్రత్యేకించుకునే విషయంలో చాలాసార్లు దినాల్లో ఏదో కొద్ది పరిస్థితులను బట్టి ఎందుకు చక్కగా ఆదివారం పోయి పరిచయం చేసేస్తే బాగుంటుంది, మంచిగా విషయాన్ని తీసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, సేవల సమస్యలు ఎందుకు ఆలోచిస్తాం. నేను ఆశీర్వదించబడలే, అభివృద్ధి చెందలేదు. దేవుని పని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దేవుడిని పిలుస్తూ ఉంటే, దేవుడిని ఏర్పాటు చేసుకుంటే, దేవుడు ఆ పని పని నేను ప్రత్యేకపరుచుకున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తా వస్తే ఎంత మాత్రం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు దేవుడు దావీదును దేవునికి పని చేస్తాడు. దావీదును దేవుడు అంతకంతకు ఏం చేస్తా వచ్చాడు, అందుకనే చూస్తా వచ్చాడు. రెండో అనుభవం ఏంటంటే దేవుని సంకల్పాలు నెరవేర్చడానికి దేవుడు తోడేంటా వచ్చింది. ఎన్నో అవాంతరాలు, ఆటంకాలు, అభ్యంతరాలు వస్తా వచ్చాయి. సైన్యంలో కలిపి దావీదుకు తోడవుతూ ఆ కార్యాలన్నింటిలో దేవుడు సఫలపరుస్తూ వచ్చినట్టు నాకు జ్ఞాపకం చేయగలుగుతాం. చూడండి, చివరిగా మరొక మాట జ్ఞాపకం చేసి ముగింపు చేస్తాం. 78వ కీర్తన గ్రంథము 78వ కీర్తన 72వ అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములయందు నేర్పరి వారిని నడిపించును. మనం పైన చూస్తే దేవుడు వారిని మేపుతానికి, దేవుడు వారిని కాయడానికి దేవుడు కోరుకుంటా వచ్చాడు. దావీదు గురించి మనం జ్ఞాపకం చేయబడతాం. అయితే ఇప్పుడు చూస్తా వచ్చినట్టు మూడవ మాట ఏంటంటే అతడు యథార్థ హృదయుడై ఏం చేస్తా వచ్చాడు, వారిని నడిపించాడు, కార్యములందు. మూడవ దేవుని ధైర్యంగా మన జీవితాల్లో ప్రభు మనకు అప్పగించిన పరిచర్యలు నేర్పడటం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభు పౌలు కూడా అంటాడు, నేర్పరి అయిన శిల్పకారులని నేను ప్రతి వాడు దాని మీద కలుచున్నాడని పౌలు చెప్తా వచ్చాడు. దావీదు జీవిస్తున్న దావీదు చేతికి గిటాలు వచ్చింది, అంటే ఆ వీణ అది వచ్చిన వస్తువు వచ్చినప్పుడు, వాయిద్యం వచ్చినప్పుడు చక్కగా నేర్పరిగా వాయిస్తాడు దావీదు. అందుకని దావీదు అంటాడు, నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటంలో నేర్పరి. దేవుని ధైర్యంగా గొర్రెల వేపే విషయంలో నేర్పడతాను. అలాగే మనం గమనిస్తా వస్తే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసే విషయంలో తన చుట్టూ ఎంతో మంది శత్రువులు యుద్ధం చేస్తా వచ్చారు. దావీదు నేర్పరిగా కార్యములు ఎందు నేర్పరి ఏం చేస్తా వచ్చాయంటే ఎన్నో యుద్ధాలలో విజయాన్ని తాను పొందుతూ వచ్చాడు. అందుకనే ప్రభుత్వంగా మన జీవితాల్లో ప్రభు మనకు అప్పగించిన పనిలో కూడా దేవుడే మనకు నేర్పించేటువంటి వాడు ఉంటాడు. అనేసార్లు మనం వాస్తవికంగా అజ్ఞానంగా అవేకంగా ఉంటాం. అయితే ప్రభు సన్నిధిలో ప్రార్థించిన మీదట ప్రభు మనం నడిపించే విషయంలో దావీదును దేవుడు నడిపిస్తా వచ్చాడు. అందుకనే ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడతా వచ్చింది, దావీదు తనంతకు తాను నడుపుకున్నవాడు. తన కార్యముల యందు నేర్పరేయాలంటే దావీదు దేవుని చేత అది మనం జ్ఞాపకం చేయబడతాం. దేవుని చేత మనం నడిపించబడి బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలను సిగ్లకును అమాలేకులు కాల్చివేశారు. అయితే దావీదు ఆ స్థలానికి వచ్చి తనతోటి ఉన్న 600 మంది సైనికులు రాళ్ళు పోవడానికి సిద్ధమైనప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఏడవడానికి కూడా శక్తి లేని పరిస్థితి. అయితే దావీదు ఎప్పుడు జమ్మని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దావీదుకు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు యుద్ధంలోకి వెళ్ళు, నువ్వు అది కలుసుకుంటావని దేవుడు చెప్పినప్పుడు దావీదు వెళ్ళాడు. చక్కగా తాను విజయాన్ని పొందుకుంటా వచ్చాడు. ఏంటి కారణం అంటే దావీదు జీవితంలో ప్రతిదీ కూడా దేవుని చేత నడిపించబడుతూ వచ్చాడు. దేవుడు ఏదో తన కార్యాలయాన్ని నేర్పరిగా తన స్వబుద్ధిని దావీదు సందర్భంలో యుద్ధం చేయాలనుకుంటే దేవుడు పొమ్మన్నాడు. మనం ఒకసారి చెప్తే పలాని చెట్లు శబ్దం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళు, నేను నీకు కూడా ఉంటాను. అంటే ఏంటంటే దేవుడు చెప్పినది, దేవుడు ఆజ్ఞాపించింది, దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది నెరవేరుస్తూ వచ్చాడు. అందుకని మనం కూడా మూడవ సంగతి ఏంటంటే మనం కూడా చక్కగా వాయించవచ్చు, చక్కగా పరిచర్య చేయొచ్చు, చక్కగా ఎన్నో చేస్తాం. అయితే దేవుడు ఆజ్ఞాపించింది, దేవుడు నడిపించినట్లు మనం చేయాలి. దేవుడు మన మీద కొంత నాయకత్వం ఉంచాడు. సేవకులైన వారు, ఆత్మీయులైనటువంటి వారిని నియమించినప్పుడు వారు మనం నడిపిస్తారు. వారు మనం నడిపించినప్పుడు అలా మనం నడుచుకుంటే అది మనకు క్షేమాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందుకని దావీదు తన జీవితంలో
తన చిన్న వయసులోనే ఎన్నో విషయాలు ఆరితేరిన వాడైనప్పటికీ, నేర్పరి అయినటువంటి వాడైనప్పటికీ కూడా తనంతట తాను ఏమి చేసిన వాడు కాదు. దేవుని చేత ఆజ్ఞాపించబడి, దేవుని చేత బోధించబడి చేసిన వాడు ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువు కూడా అన్నాడు, యోహాను సువార్తలో 9వ అధ్యాయం యేసు ప్రభువు అన్నాడు, తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేస్తా వచ్చాను, నా అంతటా నేనేమియో ప్రియమైన వాళ్ళ మూడో అనుభవం ప్రభు అనే పరిచర్యలో మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి బిడ్డలుగా మంచిగా నేర్పరైన వారమై ఉండాలి. అయితే దేవుని చేత మనం ఏం చేయబడాలా? ఇది నాకు చాలా స్థలాలలో జరిగే సమస్యలు ఏంటంటే, నేర్చుకుంటారు మంచిది, పాఠంగా వాడగలరు, వారికి చెప్పగలరు, దేవుడు ఇచ్చిన తలాంతులు బాగానే ఉంటాయి, కానీ అవి వారి జీవితంలో ప్రయోజనాన్ని ఇవ్వవు. కారణం ఏంటంటే, వారి నేర్పరితనాన్ని ఆధారం చేసుకుని దేవుని చేత నడిపించుకున్నాడు. అందుకనే 3 చిన్న సంగతులు. దావీదు దేవుని దాసుడు, తన దాసుడైన దావీదు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసుడు. నువ్వు కూడా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నిన్ను తన దాసుడిగా చేయాలని కోరుకుంటున్నాడు. రెండోదిగా మనం చూస్తా వచ్చాం, దావీదు జీవితంలో దావీదు దేవుని పని కొరకు, దేవుని ఉద్దేశాల కొరకే కోరుకున్నవాడు. దావీదు పిలిపించబడినటువంటి వాడు. దావీదు తను చేస్తున్న పని మాన్పించబడి దేవుని పని, దేవుని యొక్క పరిచర్య, దేవుని స్వాస్థ్యాన్ని మేపే బాధ్యత, కాసే బాధ్యతను తాను కలిగి ఉన్నటువంటి వాడు. 3వ సంగతి మనం చూస్తా వచ్చాం, దావీదు కార్యములు ఎలాంటి వాడు? దేవుని చేత తాను నడిపించబడినటువంటి వాడు. అందుకనే దేవుని పనిలో దేవుని దాసులు ఉండాలి. అలాగే మన దేవుని వాక్యం వింటా వచ్చాం, సౌకర్యంగా దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చిన వాడు ఉండాలని, అలాగే దేవుని మార్గాలు మనం నడుచుకుంటే దేవుడు మనకు సహాయం చేసేవాడు. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించారు. ప్రార్థన చేసుకుంటాం. తర్వాత స్థానిక సంఘ కావాలి ప్రకటన చేస్తారు. తండ్రి, దయామయుడైన దేవ, పరిశుద్ధ నామమును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దయలో నామం చూసుకుని ఇది దానిని ఎన్నుకున్నట్లుగా మీరు సాగడానికి మమ్మల్ని కూడా మీరు ఎన్నుకొని తండ్రి, మీ పని పరిచర్యలో ప్రభావం యొక్క తండ్రి ప్రభావ మార్గాలను నడుచుకున్నట్లుగా మీరు నడిపిస్తున్నట్లుగా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, వీళ్లకు పోరాటం నేర్పించే దేవుడు, మీకంతా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సరే తండ్రి, కోరేశ్వరు మాట్లాడినట్టుగా ప్రభావ మీరు మాతో కూడా మాట్లాడుతూ వచ్చిన మాటలు మీరు వందనాలు స్తోత్రాలు. ప్రభావం నేర్పరేని స్థితితో కాలువలే గుణాలు చేసుకునేందుకు మీరు మాట్లాడి మీకంతా వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్నాం, సహాయం తెచ్చాను. మీ దాసుడు మీ మాటలు చూసే స్తోత్రాలు చేస్తున్నాం. మధ్యాహ్న కాలం మాట్లాడితే ఆశీర్వదించి దీవించు. ఇలా తిరిగి మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసంగా చెగబడి మరి తోడుబడి దయగల వస్తారు. యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో ప్రార్థించండి కోరుకుంటున్నాం తండ్రి. అన్న ప్రకటన చేస్తాం. అయిపోయింది. మరి స్కూల్ కూడా చివరికి ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మీరు చక్కగా భోజన కార్యక్రమంలో పాల్గొని మరి వెంటనే మళ్ళా 3 గంటల సువార్తకి సిద్ధపడాలి. 3 నుంచి 5 దాకా మనకు సువార్త వెళ్తాం. కాబట్టి వచ్చేటప్పుడు సహోదరులు కూడా వచ్చినటువంటి వారు వస్తే మరి వదిలించడానికి సహాయపడాలి. ఇది పంపిస్తే సహోదరులు లోపలే కూర్చుంటారు, సహోదరులు బయట కూర్చుంటారు. మరి విధాలు కూర్చునే వారికి మరి కుర్చీలు ఉన్నాయి. సహోదరులు మాత్రం లోపల కూర్చోండి, సహోదరులు బయట కూర్చుంటారు. మరి 3 గంటల సిద్ధంగా సువార్త సిద్ధపడాలి. బయట సువార్త వెళ్ళాలి. ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధిగా ఇంతవరకు మీరు సహాయపడ్డారు. అనేక దినాలుగా ప్రార్థిస్తూ వచ్చాం. ఇది ఏర్పాటు చేస్తున్న స్వార్థ పరిచయం బట్టి ఉన్నారు. వ్యాపార గ్రామంలో 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆ స్థలాల్లో మరి పిల్లలు స్వార్థ ప్రారంభించారు. చిన్నపిల్లలు పెద్దలు కావలస్తూ పత్రికలు అందించారు. మరి అనేకులు పుస్తకాలు కూడా ఇచ్చారు. అవి చదివి వారు మీరు సహాయం చేయండి. మీరు సర్వలోకానికి వెళ్ళమన్నారు. మీ ఆజ్ఞ ప్రకారం ఈ గ్రామంలోకి వెళ్ళాం. మరి వేయండి, దాని సమకూర్చుకుంటారని సాధించాం. ఆ విధంగా మరి అనేక స్థలాల్లో అందించిన స్వార్థని ప్రతి కడుపులో తీసుకొని రండి. మరి నన్ను కూడా మీరు 50 సంవత్సరాలు రక్షణ అనుభవం కలిగి ఉండడానికి మీరు ప్రోత్సహించారు. మరి సేవ పరిచయంలో కూడా దావీదు ద్వారా మీరు జరిగించిన విషయాలు మరి గోవిందు మరి సమయాలు జరిగిస్తున్న పరిచర్య మరి అది ఎంతో మరి ఘనమైనటువంటి సాధిస్తూ వస్తున్నారు. ద్వారా దావీదు మీకు ఇష్టానుసారమైన మనుషులను మీరే సాధించినట్టుగా మరి మమ్మల్ని కూడా ఈ ప్రాంతంలో తీసుకొచ్చి మరి ఇక్కడ మీరు జరిగిస్తున్న పరిచర్యపై వందనాలు. వీడు భూములు లాంటి ప్రాంతాన్ని నివాసంగా వెళ్ళడానికి మాకు కూడా శక్తిని బలమును ఆరోగ్యము దయచేయండి. సంఘాన్ని అభివృద్ధి పరచండి. ద్వారం అంతట్లో మరి తండ్రి పెరిగే కార్యక్రమాలు కూడా కోరుకుంటూ మరి మధ్యాహ్నం పరిచయకు మాకు సిద్ధం చేయాలని ఇంతవరకు నీ సన్నిధి నీ ప్రకాశం మా గురించి చేస్తూ మీరు ఆశ్రయం అమ్మలేని కార్యక్రమాలు అన్ని తీర్చాలి. నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధ శివాసలో పాల్గొన్నాము. శివాకాముతులై జీవించి ఆశీర్వదించుకుంటాం. అందరికీ